మ్యామ్ ఫైబ్రాయిడ్స్, పీసీఓడి అలాగే థైరాయిడ్ ఇది ఫెర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి ఒకవేళ ఇవి ఉంటే? అన్ని వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. పీసీఓఎస్ అంటే అండాశయంలో ఎగ్స్ ఉంది. హ్మ్. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సిండ్రోమ్. అనమాట. పాలీ అంటే మోర్. హ్మ్. ఎగ్స్ చాలా ఉంది. బట్ ఏది పని చేయట్లేదు. ఓకే. సో, ఇప్పుడు ఎగ్ ఉరికి ఉండటమే కాదు కదా! దాని దాని పని ఏంటి అంటే అండాశయం నుంచి ఎగ్ విడుదలవ్వాలి. ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. హ్మ్. బట్ స్టిల్ పీసీఓడీ లేడీస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే చిన్న టాబ్లెట్స్‌తో హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో, ఇప్పుడే ఒక పీసీఓఎస్ లేడీస్ వచ్చారు. వాళ్ళకి 3 మంత్స్ బ్యాక్ చిన్న టాబ్లెట్స్‌లో నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అయిపోయింది. సో, అది వెరీ వి లైక్. ఫైబ్రాయిడ్ అనుకోండి, యూజువల్లీ ఆపరేషన్ చేసి తీయాల్సిన అవసరం లేదు. అదేదైనా బేబీ ఉన్న ప్లేస్‌లో ఆ గడ్డ ఉంటే బేబీని డిస్టర్బ్ చేస్తది. హ్మ్. సో, అప్పుడు మనం తీయాల్సొస్తది. యూజువల్లీ 90% ఆపరేషన్ అవసరం ఉండదండి ఫైబ్రాయిడ్‌లో. ఇంకా ఎండోమెట్రియోసిస్ అంటే పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ ఉంటది. హ్మ్. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ ఉంటది. సో, అలా దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటది. గ్రేడ్ 1, 2, 3, 4 అని. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్‌లో న్యాచురల్ కూడా కన్సీవ్ అవుతారు. సి సివియర్ ప్రాబ్లమ్ ఉంటే స్కాన్‌లో తెలుస్తదండి. వాళ్ళకప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాదని కాదు. చాలా టైం పట్టొచ్చు. 15 ఇయర్స్. అంతవరకు హూ విల్ వెయిట్ అండి. హ్మ్. ట్రీట్మెంట్ వల్ల తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యేటట్టు చేయొచ్చు.